నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. పురంధేశ్వరి గారు మనకి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఎదురు కాగా ఆవిడ చాలా సానుకూలంగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే వాళ్ళకి ఎంత అభిమానం ఉన్నట్లుగా, గతః అన్నట్లుగా అప్పట్లో ఏదో జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ తవ్వే ఉద్దేశం లేదు, కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారికి మాకు ఎలాంటి వివాదాలు లేవు, అందరం కలిసే ఉంటానంటూ మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు దూరం పెట్టారు, మళ్ళీ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని మన అని దగ్గర తీసుకున్నారనే అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. అదేనమ్మా, ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది ఆ టైంలో, మళ్ళీ ఎందుకు కలుపుకుంటున్నారు, దీని వెనక ఏదైనా రాజకీయ హస్తం, రాజకీయ వ్యూహాలు ఏమైనా ఉన్నాయా, ఎట్లా తీసుకోవచ్చు? అప్పుడు దూరం పెట్టడానికి రాజకీయ కారణాలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అతను పుట్టిన సందర్భంలో అసలు వాళ్ళ కుటుంబంలోనే పెద్దగా రాజకీయాల వాసన లేదు. అయితే అతని హరికృష్ణ గారికి ఆయన భార్య ఉండగా ఇది కొంచెం ఇబ్బందికరమైన అంశమే అయినప్పటికీ మాట్లాడక తప్పదు. భార్య ఉండగా ఆయన తన దగ్గర సెక్రటరీగా పనిచేసి, తన ఆఫీస్లో సెక్రటరీగా పనిచేసే శాలిని గారితో ఆయన సహజీవనం చేసి, లేదు మొదటి భార్య అంగీకారంతో పెళ్లి చేసుకున్నారా ఏంటి అనేది వివరాలు ఎప్పుడూ ఇంతవరకు ఎవ్వరూ ఓపెన్గా మాట్లాడలా. అయితే ఆవిడ వాళ్ళిద్దరికి పుట్టిన బాబు ఈ జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణకి శాలిని గారికి పుట్టిన బాబు ఈ హరికృష్ణ. ఈ సందర్భంలో రామారావు గారి పిల్లలు అందరూ, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, అందరికీ ఇది ఒక రకంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు అన్న కోసం ఆమెని కలుపుకోవాలా, ఆ బాబును కూడా కలుపుకోవాలా, లేదు అన్న మొదటి భార్య యొక్క మనోభావాలు ఏంటి? ఇప్పుడు వాళ్ళని దగ్గరకు తీస్తే ఈవిడ ఫీల్ కావచ్చు కదా, ఖచ్చితంగా ఫీల్ అవుతారు కదా. మరి ఈవిడ మనోభావాలు ఏంటి? మనకి అగ్నిసాక్షిగా మనందరి ముందు పెళ్ళైన అన్న భార్య ఎవరైతే ఉన్నారో, ఆవిడెవరమ్మా అసలు ఫస్ట్ భార్య? ఆవిడ గురించి కొంచెం ఐడియా ఉంటే చెప్పగలుగుతారా? పెద్ద చెప్పేది ఏముంటుందండి, అందరిలాగానే ఇంట్లో సంబంధం చూశారు, ఎన్టీఆర్ చూశారో లేకపోతే ఎన్టీఆర్ భార్య చూశారో. ఎన్టీఆర్కి ఒక బ్రదర్ ఉండేవాళ్ళు, ఆయన చాలా పంచప్రాణాల కింద ఉండేవాళ్ళు. ఆయన ఎక్కువ ఫ్యామిలీ వ్యవహారాలన్నీ ఎన్టీఆర్ గారి డబ్బుల విషయాలు కావచ్చు అవన్నీ త్రివిక్రమరావు గారని చాలా గొప్ప మనిషి, ఆయన చూసేవాళ్ళు మొత్తం వ్యవహారాలు. ఎట్లా అంటే అన్న వదిన అంటే ఆయనకి పంచ ప్రాణాలు, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంది. అన్న తమ్ముడా? రామారావు గారు తమ్ముడు. బట్ ఆయన ఎందుకు రాలేకపోయాడు ఫిల్మ్స్ లోకి? ఎందుకు? ఆయన నిర్మాతగా బోలెడు సినిమాలు చేశారు. అదే వాళ్ళ అబ్బాయి యాక్టింగ్ పరంగా అందరూ ఎందుకు యాక్టింగ్ చేస్తారు? అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఉంది, మోస్ట్లీ అందరూ. అప్పట్లో ఎలా ఉండేదంటే, ఇప్పుడు శివాజీ గణేషన్ గారు ఉన్నారు, ఆయనకు బ్రదర్ ఉన్నారు, చాలా నిస్వార్థంగా మొత్తం మేనేజర్ లాగా చూసేవాళ్ళు శివాజీ గణేషన్ గారికి. ఎంతలాగా అంటే అసలు శివాజీ గణేషన్ గారికి ఏమీ తెలియదు, ఆయనకి ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది, ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఏమీ తెలియదు. తెలియకపోతే ఆయన అన్ని మేనేజ్ చేసి చాలా జాగ్రత్తగా పెట్టారు. అయితే ఒకానొక సందర్భం వచ్చేసరికి శివాజీ గణేషన్ గారికి ఏమనిపించిందంటే, అప్పటికి సినిమాలో చుట్టుపక్కల వాళ్ళకి జరిగిన మోసాలు అవన్నీ ఆయనకు అర్థమైనాయి. ఇప్పుడు సావిత్రి గారు ఉన్నారు, సావిత్రి గారు ఎలా నష్టపోయారు? ఆమె ఏం పనిచేయకి నష్టపోయారా? ఆమెకి అయిన వాళ్ళే ద్రోహం చేస్తే నష్టపోయారు. మరి అలాంటప్పుడు నా మనిషి నాకు ఇంత చేశాడు కదా అని చెప్పి ఆయన ఆస్తిలో చాలా భాగం ఇచ్చాడు. సంపాదించింది ఆయన, కానీ మేనేజ్ చేసింది ఆయన. ఈయన ఉద్దేశం ఏంటంటే అసలు ఆ మేనేజ్ చేసే ఆయనే లేకపోతే ఇంత ఉండేది కాదు కదా అని. అలాగే ఎన్టీఆర్ కూడా అంతే, త్రివిక్రమరావు గారికి ఆయనకి. అలాగే హనుమంతరావు గారు అని చెప్పి కృష్ణ గారికి ఒక బ్రదర్ ఉండేవాళ్ళు, ఆయన అంతే. అసలు కృష్ణ గారి మీద ఏగ వాళ్ళని ఇచ్చేవాళ్ళు కాదు. అలాగే కృష్ణరాజు గారికి ఒక బ్రదర్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రభాస్ వాళ్ళ ఫాదరు. అసలు ఎవరన్నా ఏమన్నా అన్నారు అంటే ఆయన వెళ్ళి కొట్టడానికి వెళ్ళిపోయేవాడంట. అంటే అంతా వాళ్ళు వెనక ముందు నాకు కుటుంబం ఉంది, ఆ కుటుంబం ఏమైపోద్దో ఇట్లా ఆలోచించుకునేవాళ్ళు కాదు. అలా మరి ఆయన త్రివిక్రమరావు గారే చూసి పెళ్ళిళ్ళు చేసి ఉండొచ్చు
ఎందుకంటే అసలు ఒక బాలకృష్ణ పెళ్ళికి అయితే ఎన్టీఆర్ పెళ్ళికే వెళ్ళటానికి కుదరలే, ఆయనకి వెళ్ళాలి ఆయన పెళ్ళికి, ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్స్ వల్ల వెళ్ళాల. అయితే అట్లాంటప్పుడు ఈ కార్యక్రమాలను ఎవరు చూసుకునేవాళ్ళు? త్రివిక్రమరావు గారు చూసుకునేవాళ్ళు. అలాగే బసవతారకం గారి బ్రదర్ ఒక ఆయన చూసుకునే, వీళ్ళంతా చూసుకునేవాళ్ళు. సరే, ఆ ప్రాసెస్లో ఎవరో చూసుంటారు, ఒక మంచి ఫ్యామిలీ నుంచి ఒక ఆవిడ కూడా చదువుకున్న ఆవిడని తీసుకుని వచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే మరి హరికృష్ణ గారి ఈ మనస్తత్వం ఆమెని బాధించకుండా ఉండి ఉంటుంది అంటే ఎవరో నమ్మరు. ఎంతైనా భార్యకి లెజిటిమేట్ వైఫ్ కదా, లెజిటిమేట్ వైఫ్కి ఉన్న ఆమె వైపే ప్రపంచం ఉంటుంది తప్పితే వీళ్ళ వైపు ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. ఇప్పుడంటే కొంచెం కాస్త కల్చర్ పెరిగి కాస్త ఏదో ఓన్ చేసుకుంటున్నారు, కానీ అక్కడ దాకా ఎందుకు? పాత రోజుల్లో భార్య చచ్చిపోతే ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆ పెళ్లి చేసుకున్నామని మొదటి భార్య తాలూకు బంధువులు దూషించేవాళ్ళు. మా అక్క స్థానంలోకి వచ్చింది, మా చెల్లెల స్థానంలోకి వచ్చింది అని. అంటే ఇవి భావోద్వేగాల సమస్య అనమాట. అది తెలిసి తెలియక తప్పు చేసింది, పాతకాలపు మనస్తత్వాలతో అలా ఉండేవాళ్ళు. మరి ఆ టైంలో శాలిని గారిని పెళ్లి చేసుకున్న సందర్భంలో భార్య ఉండగా చేసుకున్నారు, ఇది ఒక రకంగా కుటుంబానికి మచ్చ అని, ఇలాంటి 100 కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలతోటి ఇప్పుడు వీళ్ళు గనక ఈమెను దగ్గరకు తీశారనుకోండి, చుట్టూ చూసే సమాజం ఏమంటుంది? తమ్ముడు తప్పు చేశాడు, బాగానే ఉంది, అన్నో తమ్ముడు తప్పు చేశాడు, ఇంట్లో కొడుకు తప్పు చేశాడు, కొడుకు తప్పు చేస్తే వీళ్ళు ఈ భార్యకి బాధ కలిగే పని చేస్తున్నారు అని అనుకుంటారా లేదా? ఖచ్చితంగా అనుకుంటారు కదా. అలాంటి రీజన్స్ తోటి ఎన్టీఆర్ని అప్పట్లో దూరం పెట్టారు. అంటే ఆవిడ మొత్తం అంటే అక్కడ ఒక చిన్న ఏంటంటే ఆవిడ శాలిని అనే పేరు ముస్లిం పేరని, ఆవిడ ముస్లిం. అసలు ఆవిడ ముస్లిమే కాదు, ఆవిడ బ్రాహ్మణు. ఆవిడ ముస్లిమా లేకపోతే కమ్మా లేకపోతే బ్రాహ్మణ, ఇది కాదు ఇక్కడ ప్రశ్న. ఒక బంధంలో ఉండగా ఇంకొకరికి దగ్గర అవ్వడము అనేది ఆ కుటుంబంలో వాళ్ళు ఇష్టపడతారని ఎలా అనుకుంటారు? ఇష్టపడరు కదా. ఆ కారణం చేత సరే వాళ్ళని ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జరిగేవి ఇవి. ఇప్పుడు అన్నిళ్లలో జరుగుతాయి అని నేను అనను, కానీ ఒక 10 ఫ్యామిలీల్లో 3 ఫ్యామిలీల్లో ఖచ్చితంగా జరుగుతాయి, కనీసం ఒకటన్నా జరుగుతాయి. మరి ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు? అస్సలు ఏమాత్రము కలవకుండా ఉండేవాళ్ళు ఉంటారు, అసలు కలవరు, ఇంక వాళ్ళే వీళ్ళే, మీకు మీరే మాకు మేమే అన్నట్టు ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కలుస్తారు, అసలు మనిషి చనిపోయినప్పుడు లేకపోతే ఇంకొకప్పుడు ఎప్పుడో కలుస్తారు. ఇప్పుడు హరికృష్ణ గారు కొన్ని సంవత్సరాల తర్వాత మొత్తానికి ఎలా భార్యని ఇచ్చేశారో తెలియదు, కానీ ఆవిడ కూడా ఎన్టీఆర్ పెళ్ళికి ఆవిడ వచ్చింది. హరికృష్ణను ఆవిడ కలిసే వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ పెళ్ళికి. అంటే ఇక ఆమె ఇష్టపడి వచ్చిందా, ఇష్టం లేక వచ్చిందా, ఇష్టం లేకపోయినా నటించిందా, ఇవన్నీ ఎవరి మనసులో దుర్బిణీలేసి మనం చూడలేము. ఏది ఏమైనా ఆ రోజు ఆమెకు అన్యాయం జరిగింది అనే ఉద్దేశంలో వాళ్ళు ఈ కుటుంబంతో వాళ్ళెవ్వరూ కూడా సంబంధాలు పెట్టుకోలే. ఇక తర్వాత ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒకసారి తీసుకొచ్చి చూపించమని చెప్పిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆయనకి పిల్లాడు చూస్తే బాగున్నాడు, ముఖ కవళికలు బాగున్నాయి, ఇలా అతన్ని దగ్గర చేసుకోవటం జరిగింది. ఇక తర్వాత నెమ్మదిగా అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ అవుతున్న సందర్భంలో, జూనియర్ ఎన్టీఆర్తో సినిమా స్టార్ట్ అవుతున్న సందర్భంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి, ఎన్టీఆర్ కొడుకుల ఫ్యామిలీల నుంచి దాదాపు 7-8 సినిమాలు డేట్లు వచ్చాయి. రిలీజ్ కాదు, మొదలెట్టారు. తారక రత్న అదేదో రికార్డు కూడా ఉంది, ఒకే రోజు ఎన్నో సినిమాలు ఓపెనింగ్ ముహూర్తం షాట్లు కొట్టారు. అలాగే తారకరత్న ఇప్పుడు వీళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ బ్రదర్ కళ్యాణ్ రామ్ తోటి సినిమా అనుకున్నారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ వాళ్ళ బ్రదరు అప్పటికే
జానకిరామ్ అప్పటికే ఆయన వ్యాపారాల్లో సీరియస్గా ఉన్నారు, అమెరికా వెళ్ళారు కాబట్టి ఆయనకు ఆ జబ్బు అంటలేదు, కానీ ఇతనితో సినిమా అనుకున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఇంకొక కొడుకు ఒక అతను బయటకు వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ కాదు, అతని పేరు ఇంకేదో ఉంది. అతను అప్పట్లో సినిమా చేశాడు, 1 or 2 పిక్చర్స్ చేశాడు. ఇట్లా ఫ్యామిలీ నుంచి మూకుమ్మడిగా ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ స్టార్ అవ్వకూడదు అనుకున్నారు. అంటే ఎంత రైవలరీ ఉందో ఆలోచించండి దీన్ని బట్టి. అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ పెద్దగా రాణించకపోయిన తర్వాత ఇంకా ఏకైక హీరోగా జూనియర్ ఎన్టీఆర్ మిగిలాడు. అంతటి బరువు బాధ్యతల్ని మోయగలిగాడు. బరువు బాధ్యత ఏం కాదు పెద్ద ఎన్టీఆర్ గారి పేరు నిలబెట్టాలండి. మరి అరే మిగతా వాళ్ళకు కూడా నిలబెట్టాలని ఉంది, నిలబెట్టారా? అదేనమ్మా, జూనియర్ కదా. కాదమ్మా, అది అతని స్కిల్ అంతే. మరి సమూర్జిగా అంత కష్టపడి మరి బరువు బాధ్యత మోసారని అనొద్దు. బరువు బాధ్యత మోయటానికి గాడిద కూడా మోస్తుంది బరువు. ఏం మోస్తుందో తెలుసా గాడిదకి? గంధపు చెక్కలేసింది తెలియదు, దానికి ఏమేసింది తెలీదు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు నిలబెట్టడం కోసమే జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ చేశాడు అంటే అది పొరపాటు. జూనియర్ ఎన్టీఆర్కి యాక్షన్ చెయ్యాలని ఉంది, అతనికి ఆ స్కిల్ ఉంది, చేశాడు, కష్టపడ్డాడు. ఇప్పుడు 8 మంది ఉన్నారు యాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీలో. అబ్బా 8 మంది కాదు, 16 మంది ఉండొచ్చు, అందరూ ఫెయిల్ అవ్వచ్చు, ఇతను మాత్రమే గెలవచ్చు. ఇతను మాత్రమే కొంత ఉండబట్టి కదా పెద్ద అయింది, ఉంది కాబట్టే కదా బరువు బాధ్యత మోసాడు అనటానికి లేదు ఇక్కడ. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంత సినిమాలో రాణిస్తున్నాడు, ఇవాళ ఇంత తను దాదాపు 1500 కోట్ల టార్గెట్కి రీచ్ కావాలి అని అతను ఒక పెద్ద ఎయిమ్ పెట్టుకున్నాడు అంటే అది ఎన్టీఆర్ కోసం అంటే మటుకు నేను ఒప్పుకోను. ఎందుకంటే అతనేంటో నిరూపించుకోవాలని ఉంది. తాతగారి మీద గౌరవం ఉండొచ్చు, అది వేరే విషయం. గౌరవం ఉన్నా కానీ ఆ గౌరవం చూపించలేకపోయాడు అని నాలాంటి వాళ్ళు చాలామంది విమర్శించారు. అది వాస్తవం కూడా. జూనియర్ ఎన్టీఆర్ పేరు సీనియర్ ఎన్టీఆర్ హాస్పిటల్ పేరు మార్చినప్పుడు కానీ ఇట్లాంటి సందర్భాల్లో అతను మాట్లాడలేదు. ఈ రోజుల్లో సీనియర్ యాక్టర్స్ తాలూకు పేరు ప్రఖ్యాతల్ని నిలబెట్టి ఈ నిలబెట్టటాలు అనేది రాంగ్ కాన్సెప్ట్ నా దృష్టిలో. నిలబెట్టటాలు ఏమి ఉండవు. ఏం లెగసీలు మీకేనా లెగసీ? ఏంది లెగసీ అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఇతని దగ్గర ప్రతిభ ఉంది, ఇతను పైకి వచ్చాడు, కష్టపడ్డాడు. ప్రతిభ ఒక్కటే కాదు, మొదట్లో లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వచ్చాడు, నిలబడ్డాడు. అతన్ని ప్రూవ్ చేసుకున్నాడు. అంతేగాని ఎన్టీఆర్ కోసం ప్రూవ్ చేసుకోవాలి, అది నేను చెప్పేది. హరికృష్ణ కోసం ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఉంటుంది ప్రూవ్ చేసుకోవాలి అని, ప్రూవ్ అవుతామా? అది అందుకని చెప్పి ఎవరిని కూడా తయారు చేస్తే తయారు గారు, స్వతసిద్ధంగా అవుతారు అంతే. మరి చెయ్యాలని చూశారుగా, అవలేదే మరి. అందుకని ఏది ఏమైనా అతను నిరూపించుకున్నాడు. పురంధేశ్వరి మాట్లాడిన దానికి అదే మరి. అప్పట్లో ఏంటి అంటే ఫ్యామిలీ డైనమిక్స్లో భార్య ఉండగా ఇంకొక ఆమెతోటి బిడ్డను కంటే వాళ్ళని యాక్సెప్ట్ చేసే విషయంలో మనసులో యాక్సెప్ట్ చెయ్యాలని ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సమాజం ఏమంటుందో అనే ఒక భయంతో వాళ్ళని దూరం పెట్టుండే పెద్ద మాట జవదాటకుండా జరిగింది. తర్వాత ఆయనే యాక్సెప్ట్ చేశాడు కదా అని చెప్పి వీళ్ళందరూ కూడా సర్దుకుని ఉండొచ్చు. కానీ అతని పైన మట్టుకు వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేశారు. అన్ని సినిమాలు వాళ్ళందరినీ పెట్టి సినిమాలు తీసి అయిపోయిన తర్వాత ఇంక ఇతనే మిగిలాడు మాస్టర్ పీసు. ఈ మాస్టర్ పీస్ని మళ్ళీ అతని పెళ్ళికి అందరూ వెళ్ళారు. కుటుంబం వెళ్ళింది అతని పెళ్ళికి, వెళ్ళని వాళ్ళు లేరు. బాలకృష్ణ కూడా బాగానే. అయితే వాళ్ళిద్దరికి మధ్య ఏదో సంథింగ్ అది ఏంటి అంటే, ఇది ఎప్పుడు వచ్చింది అంటే, ఎప్పుడైతే బ్రాహ్మణికి లోకేష్కి పెళ్లి జరిగిందో అప్పటి నుంచి కొంచెం ఈ రిఫ్ట్ స్టార్ట్ అయింది. ఏంటి అంటే, అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏమనుకున్నాడు అంటే, తెలుగుదేశం పార్టీకి నేనే వారసుని అని అతను నమ్మాడు. 2009లో ఎలక్షన్స్లో కూడా ప్రచారం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అప్పుడు పార్టీ ఓడిపోయింది. పార్టీ ఓడిపోవటానికి కారణాలు చాలా ఉన్నాయి ఆ రోజు. అయితే జూనియర్ ఎన్టీఆర్ లోపం ఏమీ లేదు. అతను మనస్ఫూర్తిగానే
కష్టపడ్డాడు, పనిచేశాడు, ఫలితం దక్కలేదు, అది వేరే విషయం. అతనేమనుకుని ఉండొచ్చు, ఇప్పుడే నేను రాజకీయాలకు పనికొచ్చే మెటీరియల్ కాకపోవచ్చు, దిస్ ఈజ్ టూ ఎర్లీ కావచ్చు, టూ యంగ్ కావచ్చు, నేను అందుకని చెప్పి ముందు సినిమాల్లో నిరూపించుకున్న తర్వాత రాజకీయాల్లోకి వెళ్దాంలే అని అతను అనుకుని ఉండొచ్చు. అదే అతని వ్యక్తిగతమైన అభిప్రాయం. సరే, ఈ ఫ్యామిలీ అంతా ఎందుకు కలిసింది ఇతనితోటి అని అంటే పెళ్ళప్పుడు కలిశారు కదా. ఇంకా హరికృష్ణ గారి భార్య వెళ్ళటానికి సిద్ధపడింది ఆ పెళ్ళికి. ఇంకా మనమందరం ఎందుకు వెళ్ళము అనుకుని అందరూ వెళ్ళారు. అది ఆ రోజు వద్దనుకోవటానికి ఒక సామాజిక కారణం ఉంది. ఒక కుటుంబంలో ఉండే అప్పట్లో ఉండే వాల్యూ సిస్టమ్ని బట్టి ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళు దూరం పెట్టి ఉండొచ్చు, తర్వాత అందరూ కలిసిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ దూరం పెరిగిందని చాలామంది మాట్లాడుకుంటున్నారు, కానీ లేదు అని కొట్టిపారేస్తున్నారు. కానీ ఏదో ఉంది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఎంతసేపు వీళ్ళు అనుకోవడమేనా, మేమే దూరం పెట్టామని? అసలు జూనియర్ అనుకొని ఉండొచ్చు కదా, నేనే దూరం పెట్టానని అనుకుంటే ఏంటి పరిణామం? జూనియర్ పక్కన పెట్టే అవకాశం లేదు ఫ్యామిలీని. వై? ఎందుకంటే అతనికి ఒక ఫ్యామిలీ కావాలి కదా, అతనికి ఇంకెవరున్నారు? అతనికి తల్లి తప్పితే ఎవరున్నారు? నాకు అసలు ఇప్పుడు ఎవరు వద్దు అనుకునే ఇదిగా వస్తే అనుకుంటే మంచిదే. ఇప్పుడు అది అతని వ్యక్తిగతం అండి. ఇప్పుడు వాళ్ళ నానే లేడు, కళ్యాణ్ రాము తను ఇద్దరు బాగా చట్టపట్టాలు వేసుకుని ఉన్నారు, ఇద్దరు బాగా హ్యాపీగా ఉన్నారు. మరి ఈ సందర్భంలో నాకు వాళ్ళు ఎవరు అక్కర్లేదు, నేను మా అన్నయ్య ఉంటే చాలు అని అనుకున్నారనుకో, మనం ఎవరం కాదంటానికి, ఎవరైనా ఎందుకు కాదనుకుంటారు. కాకపోతే పురంధరేశ్వరి లాంటి తెలివైన వాళ్ళు, ఆమె చాలా తెలివైంది, వాళ్ళు ఏ పుట్లో ఏ పాముందో మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా జూనియర్ ఎన్టీఆర్తో పని పడవచ్చేమో అనే ఉద్దేశంతో ఆమె పైగా బీజేపీ రాజకీయాల్లో ఉంది. ఆ మధ్యకాలంలో అమిత్ షా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ని కలిశాడు, మీకు గుర్తుండి ఉండొచ్చు. అవును అవును అవును, దానికి ఏదో సంథింగ్ ఆమె ఆర్గనైజ్ చేసింది ఆ మీటింగ్ని. ఇప్పటికీ ఆమెకేమీ ఆశ పోలా. ఎప్పటికైనా తన ద్వారా బీజేపీలో చేర్పించాలి జూనియర్ ఎన్టీఆర్ని అనే ఒక ఉద్దేశం ఆవిడకు ఉంది. జూనియర్ ఎన్టీఆరే పెద్దగా ఇష్టం చూపించట్లా రాజకీయాలకి, దిస్ ఈజ్ టూ ఎర్లీ అని. అత్తకు తగ్గాలుడు అన్నట్టు ఉంటుందా ఆ టైంలో బీజేపీలో జాయిన్ అయితే? అత్తకు తగ్గాలుడు అంటానికి లేదు, ఆవిడదే. ఈవిడేంటంటే ఏ పుట్లో ఏ బాగుందో, ఎప్పుడు ఎవరితో అవసరం పడుతుందో. అంటే ఇప్పుడు రేపటి రోజున టీడీపీ వర్సెస్ బీజేపీగా మారితే రేపు ఒక రోజు కూటమి చీలికలు వచ్చి అప్పుడు జూనియర్ వచ్చి మళ్ళీ టీడీపీ వర్సెస్ జూనియర్ అవ్వలేడు కదమ్మా, అది కొంచెం. ఇప్పుడు మనము రాజకీయాలని ఒక లెవెల్ వరకే ప్రిడిక్ట్ చేయగలం, ఒక లెవెల్ దాటి మనం ప్రిడిక్ట్ చేయలేము. రేపు ఏం జరగవచ్చో కదా, అసలు కూటమే విచ్ఛిన్నం అయిపోద్దేమో, విచ్ఛిన్నం అయిపోవాలని అంతర్యుద్ధం మొదలై జగన్మోహన్ రెడ్డి చెయ్యని ప్రార్థన లేదు. ఆయన ఒక్కడే కదా, ఆయన పార్టీ వాళ్ళందరూ అదే ప్రార్థన చేస్తున్నారు. అవుతుందా ఏమో, అవుతుందేమో, ఏదో అంటారే గుర్రం ఎగరవచ్చు అన్నట్లు, అవుతుందేమో. ఏది ఏమైనా అతను రాజకీయాల్లోకి రావాలి అని అతను నిర్ణయించుకుంటే జూనియర్ ఎన్టీఆర్, అతనికి ఎప్పుడూ ఆహ్వానం ఉంటుంది సమాజం నుంచి. ఎవరు ఎంటర్టైన్ చేస్తారమ్మా అంటే ఇప్పుడు కార్యకర్తలు కక్షి కట్టారు మొన్న ఆవిడకి సంబంధించి మాట్లాడినందుకు, ఇన్సల్ట్ చేస్తే గౌరవ సభలో. సో లోకేష్ కూడా ఈ మధ్య ఏదో ట్వీట్లు పెడతా ఉన్నాడు బర్త్డే విషెస్, అతను పెట్టట్లేదు. పార్టీ పెద్దలు జూనియర్ ఎన్టీఆర్ని స్వీకరిస్తారనేది డౌట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అప్పట్లో ఒక పత్రికలో అది పనిగా జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే తిరిగాడో ప్రాంతాలు అక్కడే ఓడిపోయాము, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఏం లాభం లేదన్నట్టు రాయిపిచ్చాడని ఒక ఇది ఉంది. ఇన్నిటి వాటిల్లో ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ పైకి రాగలుగుతాడు పార్టీలోకి? అసలు కాదండి, అతను ఏమైనా సరే నేను రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే, ఇవాళ విజయ్ పార్టీ పెట్టలేదా తమిళనాడులో? విజయమో వేరే స్వర్గమో అది వేరే విషయం. పెట్టాలనుకుంటే కొత్త పార్టీయే పెట్టచ్చు, అది అతని చాయిస్. అతనికి దగ్గర నేను ఒక పార్టీని పెట్టగలను, నడపగలను, నేను విజయం సాధిస్తాను అని నమ్మకం ఉంటే పెట్టుకుంటాడు. అసలు వీళ్ళని బతిమలాడాల్సిన అవసరం ఏముంది? అదేనమ్మా, ఇప్పుడు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ పెట్టే అవకాశం లేదు కదా, అసలు వస్తాడా లేదనేది కూడా డౌట్ ఉంది. అరే మనము ఇది ఇలానే జరుగుద్ది, ఇది ఇలా జరగదు అనటానికి లేదు. ఒకవేళ అతనికి మనసులో అనిపిస్తే, నిన్న మొన్నటి దాకా అనుకున్నారా విజయ్ పార్టీ పెడతాడని? పెట్టాడా లేదా? అట్లాగే ఈయన కూడా రావచ్చు. వాళ్ళు వస్తే ఆదరిస్తారా? ఏమో,
ప్రజల ఇష్టం ఎలా ఉందో. ప్రజలు ఎక్కడమ్మా, ఇక్కడ 15 సంవత్సరాలు వెయిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి కూటమి అని ఏర్పడిన తర్వాత విజయం దక్కింది ఆయనకి. అలాంటిది జూనియర్ వచ్చి సపరేట్గా పెడతానంటే అది అయ్యే పని అంటారా? రాజకీయాలు అంత ఈజీ కాదండి. అని అనుకునే వాళ్ళకి ఈజీ అనుకునే వాళ్ళకా గర్వభంగం తప్పదు. మూల్యం. రైట్ అమ్మా, ఓకే, ధన్యవాదాలమ్మా, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.